డ్రగ్స్ బారిన పడుతున్న యువకులందరూ డ్రగ్స్ను దూరం పడేసి వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉండాలని చెప్పి యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి మా రామరెడ్డి అన్న. జూన్ 26 నాడు ఎవ్వరు ఏమన్నా సరే, ఎవ్వరు వచ్చినా రాకపోయినా సరే, నేను చేసేటటువంటి ఉద్యమం నేను చేస్తూనే ఉంటా. నా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి యువతని కాపాడుతా, ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడతా అని చెప్పి ఒక ఉద్యమం లాగా మనకు ఆ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం రోజు ఒక ర్యాలీ నిర్వహించాడు బాస్ మన ఇబ్రహీంపట్నం లోపల. ఆయనకున్న హోదాలో హ్యాపీగా ఎక్కడనో ఇంట్లో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ రోడ్ల మీద తిరుగుతూ ర్యాలీలు చేస్తూ ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే నా యువత బాగుండాలని చెప్పి. డ్రగ్స్ అంతమే మన పంతం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని దాని మీద యుద్ధమే చేస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, గెలుస్తాం సార్. ఈ యుద్ధంలో మంచి ఖచ్చితంగా గెలుస్తుంది. ఎంతోమంది యువతను మనం ఖచ్చితంగా కాపాడుతాం. నాతో నడవరతమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము, గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాం.